హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎన్నో రోజులుగా అనుకుంటానండి. ఫైనల్గా ఇవాళ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే టమాటా చట్నీ చేద్దాం అని, మనకి అందరికి ఇష్టమైంది టమాటా చట్నీ కదండి. సో దాంతో స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టానండి. నేను ఇది కొత్తగా యూట్యూబ్ నేర్చుకుంటున్నానండి. ఏవైనా తప్పులు కనుక, వీడియో ఎడిటింగ్ కనుక మంచిగా లేకపోతే నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. అందరిని చూసి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మంచి క్రియేటర్స్ అయ్యారు. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను. సరే ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు కూడా సక్సెస్ అవుతానే అనే ఒక పాజిటివ్ దాన్ని నమ్ముకొని నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటా చట్నీకి టమాటాలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి తర్వాత జీలకర్ర వేసి కాసేపు మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చిని ఎక్కువసేపు మగ్గేలాగా చూసుకోవాలండి. అప్పుడు ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఏ కూర అయినా బాగుండాలంటే దాన్ని ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచడానికి ట్రై చేయండి. అంటే మంచిగా దగ్గరికి బాగా ఉడికితే చాలా బాగుంటుందండి కర్రీస్ ఏ అయినా కూడా. సో నేను కూడా ఇలా పచ్చిమిర్చిని బాగా వేగేలాగా చూసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అవి పేలుతున్నాయండి. అలా పేలకుండా మీరు జాగ్రత్తగా పైన మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు తీస్తూ చూడాలండి. ఇంకొకటి ఏంది అని అంటే, ఏ వంటకాయలైనా చేసేటప్పుడు లేడీస్ జాగ్రత్తగా ఉండాలి అండి. ఇంకోటి అయితే నెక్స్ట్ పచ్చిమిర్చీలు అయిన తర్వాత నేను దాన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాను. వేరే బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఈ ఆయిల్లోని ఏంటంటే టమాటాలు వేసుకోవడమేనండి. అదే ఆయిల్లోనే సరిపోతుందండి. అదే ఆయిల్ మిగతా వాటికి కూడా సరిపోతుంది. అదే ఆయిల్లో టమాటాలు వేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. మళ్ళీ అయితే అదే కడాయిలోని టమాటాలు వేసుకున్నాను. దాంతోపాటు నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదేంటి అంటే ఈ కూర అంతా ఈ టమాటాలన్నీ వాటర్ పోయి అదంతా దగ్గరికి అవుతుంది. బాగా దగ్గరికి అయినప్పుడు మనకు అర్థమవుతుందండి. అప్పుడు చూసుకొని కాసేపు మూత పెట్టుకొని చూసుకొని దించేసుకోవాలండి. దించేసిన తర్వాత దీన్ని కాసేపు ఫస్ట్ చల్లారనివ్వాలండి. వేడివేడిగా మిక్సీ పట్టకూడదు. మిక్సీ కానీ రోటి పచ్చడి కానీ చేయకూడదు. కొంచెం దగ్గరగా చల్లారాలి. ఇది చూసారు కదండి ఎంత దగ్గరగా అయిందో. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారించుకోవాలండి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం ఇంకా వాటర్ గుంజి కూడా ఇంకా దగ్గరికి అవుతుందండి. ఇలా నేను టమాటాలు పక్కన పెట్టుకొని కాసేపు చల్లార్చుకున్నానండి. ఈ చల్లార్చుకున్న టమాటాలను మిక్సీలోకి తీసుకున్నాను. టమాటాలు ప్లస్ పచ్చిమిర్చి, దానికి తగినంత సాల్టు ప్లస్ వెల్లుల్లి